పీఎం కిసాన్‌కి సంబంధించిన 12వ విడత డబ్బులు ఈ మధ్య రిలీజ్ చేయడం గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా మందికి ఈ ఆధార్ ఈకేవైసీ పెట్టినప్పటి నుండి పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు ఏ అకౌంట్‌లో పడుతున్నాయో తెలుసుకోలేక విడత మరియు 12వ విడతకి సంబంధించిన డబ్బులు ఏ అకౌంట్‌లో పడ్డాయో తెలుసుకోవాలంటే మనకి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఫార్మర్ కార్నర్‌లో బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ బెనిఫిషియరీ స్టేటస్‌లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ నంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. సో ఈ మొబైల్ నంబర్ అనేది మీరు పీఎం కిసాన్ అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే చూపిస్తుంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఈ కేవైసీకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ కోడ్ని యాస్టీస్గా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది. సో టీఎల్తో స్టార్ట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బెనిఫిషరీ స్టేటస్లోకి వెళ్ళి అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ మీద టిక్ పెట్టేసి ఆ వాల్యూలో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ కోడ్ని యాస్టీస్గా ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు ఆ రైతు యొక్క పేమెంట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి. ఇందులో మీకు 1వ విడత నుండి 12వ విడత వరకు ఏ అకౌంట్లో పడ్డాయి, ఏ డేట్లో పడ్డాయి, వాటికి సంబంధించిన అకౌంట్ నెంబర్స్ అండ్ యూటీఆర్ నెంబర్లు కూడా చూపిస్తాయి. సో 12వ విడత మీకు పేమెంట్ ప్రాసెస్డ్ కానీ లేదా పేమెంట్ ఎఫ్టీఓ జనరేటెడ్ అని ఉంటే మాత్రం మీకు ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ చేయబడింది, కానీ మీ బ్యాంక్ వెరిఫికేషనా, రీవాలిడేషనా లేదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హోల్డ్లో ఉంటే ఉండొచ్చు. ల్యాండ్ సీడింగ్ కానీ లేదా ఈకేవైసీ కానీ లేదా బ్యాంక్ స్టేటస్ కానీ ఇందులో ఏదైనా ఒక దాంట్లో మనకి దీనికి సంబంధించిన ఇష్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదొకసారి చెక్ చేసుకొని ఇందులో మీకు ల్యాండ్ సీడ్ కాకపోయినా, ఈకేవైసీ కాకపోయినా లేదా అకౌంట్ రీవాలిడేషన్ అండ్ బ్యాంక్ అని ఉన్నా కూడా మీరు వాటికి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రీవాలిడేషన్ అట్ బ్యాంక్ అని ఉంటే బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ని రీవాలిడేషన్ చేయించుకోవాలి. అది బ్యాంక్లో చూపిస్తే వాళ్ళే చేస్తారు. అండ్ ల్యాండ్ సీడింగ్ నో అని ఉంటే మాత్రం మీరు మీ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్తో మీ ల్యాండ్ అనేది లింక్ చేయించుకోవాలి, అంటే ఈకేవైసీ చేయించుకోవాలి. సో అది ఎలా చేస్తారని మీకు అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళే చెప్పడానికి క్లోజ్ చేసుకున్న అకౌంట్లు లేదా లోన్ అకౌంట్లు లేదా వాళ్ళకి తెలియని అకౌంట్లో డబ్బులు పడిపోవడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే లేటెస్ట్గా మీ ఆధార్కి ఏ బ్యాంక్ అయితే సీడ్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోనే డబ్బులు పడతాయి అనమాట. సో ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ విడత మాత్రం మీకు ఏ అకౌంట్లో పడాలనుకుంటున్నారో ఆ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ని సీడ్ చేసుకోవాలి. ఇలా సీడ్ చేసుకోవాలంటే మీరు సంబంధిత బ్యాంకు వెళ్ళి మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి సీడ్ చేయమని చెప్పాలి. అంటే ఆధార్కి పేమెంట్ ఎవరైనా చేస్తే మాకు ఈ బ్యాంకులోనే పడేటట్టు సీడ్ చేయండి అని బ్యాంక్ వాళ్ళకి చెప్తే వాళ్ళే మీకు సీడ్ చేసి పెడతారు. అండ్ ప్రెజెంట్ న్యూ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.